వెల్కమ్ టు రీల్ విత్ యశ్వంత్. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. దసరాకి వచ్చిన మన ఓజీ అండ్ కాంతారా మూవీస్ హిట్ అయ్యి మంచి లాంగ్ రన్లు కూడా ఉంటున్నాయి. అండ్ నౌ దీపావళి అంటే లక్ష్మీ ఒట్టు, ఆటం బాంబు ఇలా చాలా ఉంటాయి. అందుకని ఒక్కొక్క బాంబుకి ఒక్కొక్కటి 4 సినిమాలు వచ్చినాయి. దాంట్లో మొదటి సినిమా వచ్చేసి మిత్రమండలి. ఈ మూవీ ఎలా ఉందని మీకైతే ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కమీడియన్ ప్రస్తుతం ఉన్న కమీడియన్ స్టార్ కాస్ట్ మొత్తం ఈ సినిమాలో ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అని నేను నా జెన్యూన్ ఒపీనియన్ అండ్ హానెస్ట్ రివ్యూ మీ ముందు పెట్టబోతున్నాను. ఓకే, ఇంకా మొదలెడదాం. దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా వస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ వచ్చి ఉండిద్ది, దాన్ని క్లిక్ చేయండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకొన్ని రివ్యూస్ మీకు చెప్తాను. ఓకే, మిత్రమండలి. ఇదేదో మహిళా మండలి అనుకున్నారు, కాదు, మిత్రమండలి. మిత్రులు మొత్తం కలిసి ఉంటే దాన్ని మిత్రమండలి అంటారు. సినిమా గురించి చెప్పాలంటే ఎందుకులే అండి, కాస్త ఓకే చెప్తాను, ఎందుకంటే మీకు తెలియాలి సినిమా ఎలా ఉందో. ఓకే, ఇంక మొదలెట్టయితే ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న కమెడియన్ స్టార్ కాస్ట్ ఎవరెవరు అనుకున్నారు. ప్రస్తుతం సత్య అంటే వచ్చేదాల స్క్రీన్ మీద కనపడితే చాలు అందరికి నవ్వులు బాగా ఉంటాయి. తర్వాత ప్రియదర్శి, మన లడ్డుగాడు, అతని పేరు విష్ణు, కానీ లడ్డు అంటే అందరికీ తెలుసు, మన మ్యాడ్ స్క్వేర్లో ఉన్నాడు. వీళ్ళందరూ కాంబినేషన్లో వచ్చింది మూవీ. అలానే కాక మన క్రీడా కాలనీ నుంచి జీవన్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇంకా మూవీలోకి వచ్చేస్తే నాకైతే ఓకే చెప్తాను ఎలా అంటే F3, మన అనిల్ రావిపూడి గారి F3 తర్వాత నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కమీడియన్ మూవీ ఏదంటే మన మిత్రమండలి వచ్చేసింది. లెక్క అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, కానీ సెకండ్ హాఫ్ వల్ల కొంచెం మిత్రమండలి అనేది సెకండ్ పొజిషన్ తీసుకుంది. ఏం కామెడీ, ఎక్కడ నవ్వాలో అర్థం కాదు. నా పక్కన సీట్లలో అయితే నిద్రపోతున్నారు, లిటరల్లీ నిద్రపోతున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఏమి ఎక్కడ నవ్వాలో అర్థం కాదు. వేసుకుంటారు 4-5 సినిమాలు మీమ్స్ తీసుకొచ్చేసి, ఆ మీమ్స్ తీసుకొచ్చి ఈ మీమ్స్ తీసుకొచ్చి, ఆ హీరో డైలాగులు తీసుకొచ్చి ఈ హీరో డైలాగులు తీసుకొచ్చి సినిమా మొత్తాన్ని ఫస్ట్ హాఫ్ అయితే రొట్ట చేశారు. నాకైతే ఆడ నవ్వాలో అర్థం కాలేదు. ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేపాటికి ఒక కాబోయే ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళ కూతురు కిడ్నాప్ అయింది. ఆ కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది ఇంకా హీరోస్ ప్రకారం వస్తే ఒక 4 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఖాళీగా తిరిగే బేవర్స్గా తిరిగే ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఆ కిడ్నాప్ అయిన అమ్మాయికి సంబంధం ఏంటిది, అది ఈ మధ్యలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో మెయిన్లీ పాజిటివ్స్ చూతలక ఆ స్టార్ కాస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేస్తారు. నాకైతే అనిపించింది ఏంటంటే డైరెక్టరు క్యారెక్టర్స్ ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేసి కొత్తగా కామెడీ తీసుకురావాల్సింది అనుకుంటున్నాను. ఈ మీమ్స్లో నుంచి తీసుకొచ్చి ఇంకా అదర్ హీరోస్ డైలాగ్స్, ఎలివేషన్స్, లైక్ ప్రతి సినిమా హీరోస్ ఉంటారు కదా, వాళ్ళ సీన్స్ ఏ ఒకటి తీసుకొచ్చి అలా పెడితే సినిమా హిట్ అయిపోద్ది అనుకుంటే అవ్వదు. జనరల్గా కామెడీ మూవీస్కి థియేటర్స్కి వచ్చి చూసేదే ఓటీటీలో కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పేసి వస్తారు. ఈ సినిమాలో అది మాత్రం కొంచెం ల్యాక్ అయింది. హీరోయిన్ గారు నిహారిక గారు, మన కొన్నగా నిహారిక గారు కాదు, రీసెంట్ కొత్త హీరోయిన్. అందరికీ ఎందుకంటే మన తెలుగు హీరోయినే, మామూలు వైరల్ అయ్యారు, అందరికీ తెలుసుండింది ఆ హీరోయిన్ గురించి. బాగానే చేశారు. తను మాత్రం తన క్యారెక్టర్కి 100% ఇచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా చేశారు. ఇవండి ఇంకా కామెడీ అసలు రొట్ట కామెడీ. సెకండ్ హాఫ్ కొంచెం నవ్వుకోవచ్చు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఉండే కామెడీలో కొంచెం అన్న ఫస్ట్ హాఫ్లో ఉండుంటే ఈ సినిమా అనేది హిట్ టాక్ అంటే నా పరంగా హిట్ టాక్ అనేది వచ్చేది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. సో కొంచెం నవ్వు తెప్పించేలాగా ఉంటాయి. అండ్ ఇంకా వెన్నెల కిషోర్ గారు, సారీ ఫర్ దట్, వెన్నెల కిషోర్ గారిని మర్చిపోయాను ఇంతకాట్లో, దీంట్లో యాడ్ చేసుకోండి. వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా చేస్తారు. వెన్నెల కిషోర్ గారు జరిగే మధ్య కామెడీ సీన్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద నెగిటివ్ అంటే ఏంటంటే, నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు సత్య గారు ఎందుకు పాజిటివ్, సత్య గారు ఎందుకు నెగిటివ్ అంటే, సత్య గారు వచ్చినప్పుడల్లా బాగుండిద్ది, అంటే నవ్వుకోవచ్చు. కానీ సత్య గారి క్యారెక్టర్ పేరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, పేరే అది, ఇంక పేరే ఏముండదు. ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది అసలు ఎందుకు పెట్టారో, లేదంటే కమీడియన్స్ని కావాలని అందరినీ కలిపి ఒక సినిమా తెద్దాం అనుకున్నారు, కావాలని తెచ్చినట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్ అనేది చివరికి కూడా రివీల్ అవ్వదు అసలుకి, ఆ క్యారెక్టర్ ఏంటో, ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటో. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్. ఇంక సినిమాలో వచ్చేపాటికి
మరీ ఇరికించే కామెడీ అండి. అక్కడక్కడ చోట అసలుకి నీకు నవ్వు రాపోయినా ఇంకా బలవంతంగా నవ్వాలి అనే సిచ్యువేషన్స్, మీకు ఆ జోకులు కూడా అర్థం కావు. ఓకే ఇది జోకా, ఇది జోక్ అయితే మనం నవ్వాలి, మన పక్కన నవ్వుతున్నాడు అందుకని మనం నవ్వాలి అనేటట్టే ఉంటాయి సినిమా అయితే. నాకైతే ఈ సినిమా ప్రకారం నా రివ్యూలో అవుట్ ఆఫ్ 5 నేను ఈ సినిమాకి 2 ఇస్తాను. ఇదండి మన మిత్రమండలి రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే నాకు కొంతమంది ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు. అలానే కాకుండా కొంచెం రీచ్ వచ్చింది, ఎందుకంటే కొత్త వాడిని కాబట్టి అడుగుతున్నాను. కొంచెం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 3 మూవీస్ ఉన్నాయి, కేరా, తెలుసు కదా అండ్ డ్యూడ్. వీటితోటి నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.